ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ కానీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏం కానీ అడిగినా కూడా 80% కూడా చెప్పకండి. ఓటీపీలు అడిగినా ఇంకేం ఇన్ఫర్మేషన్, నువ్వేనా బిజినెస్ చేసుకుంటా ఉంటావు, కిరాణా బిజినెస్ చేస్తావు, ఇంకేదైనా బిజినెస్ చేస్తావు, నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని, లేకపోతే నేను ఫలానా కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు మన మనుగూరు శివలింగాపురం నుండి PK1 సెంటర్, అదేవిధంగా గాంధీబొమ్మ సెంటర్ ఉన్న ఏరియా అంతా కూడా ఉదయం నుండి మనుగూరు సబ్ డివిజన్లో 2 ఇన్స్పెక్టర్లు, ఒక 3 SIలు, అదేవిధంగా ఒక 70 మంది సిబ్బందితోటి కమ్యూనిటీ కాంటాక్ట్ అనే ప్రోగ్రామ్ని ఉదయం నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటిదాకా మన అశోక్ సి గారు చెప్పినట్టు మీ ఏరియాలో మీ దగ్గరకు వచ్చి, మీరు పోలీస్ వారి దగ్గర కాకుండా మేమే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అనుమానితులు ఉన్నా కానీ, ఇతర ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా కానీ మేము మీకున్నామనే భరోసాతోటి పోలీసు విజిలెన్స్ ఇక్కడ ఎప్పటికీ ఉంటుంది అనే ఈ ప్రాంతంలో ఒక విజిలెన్స్ ఎప్పటికి కూడా ఉంటుంది అని మీకు తెలియజేసి, దానివల్ల ఇతర వ్యక్తులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు కూడా మా పోలీస్ వారు ఎప్పుడు కూడా ఈ ఏరియాకి వస్తున్నారు, చేస్తున్నారు అనే దాంతో కూడా మీకు మీరున్న ప్రాంతంలో మీకు భద్రత కల్పించడానికి, మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడడానికి చేసే ప్రోగ్రామే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్. తలదాచుకుందాం అనే ప్రయత్నంగా మీరు చేసినట్లయితే ఇక్కడ పోలీస్ చెకింగ్ జరుగుతూ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా దీన్ని ఒక షెల్టర్ జోన్ లాగా భావించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కూడా ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజెప్పడానికి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది తెలియజేయడం జరిగింది. అయితే అట్లాగే మీ అందరి ఎప్పుడు ఒకే కాలనీ మీద లేదా ఒకే దృష్టి పెట్టడం అనేది జరగదు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, కాలనీ వాళ్ళందరూ కలిసి సీసీ కెమెరాస్ ఆటోమేటిక్గా అలసిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా తను చూసిన దాన్ని, లేకపోతే అక్కడ జరిగిన దాన్ని రికార్డ్ చేయడం కానీ అట్లాంటి ఫెసిలిటీ లోపల సీసీ కెమెరాలు చాలా ఇప్పుడు తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ఆ ఎంట్రన్స్ ఎగ్జిట్ అంటే కాలనీ ఎంటర్ అయ్యే ప్లేస్, ఎగ్జిట్ అయ్యే ప్లేస్ కనీసం ఒక 4-5 సీసీ కెమెరాస్ కనుక ఏర్పడే, కానీ దానివల్ల రేపు ఏదైనా ఒక పెద్ద నేరం జరిగితే, ఇప్పుడు చూస్తూ ఉంటే జరిగే నేరాలన్నీ కూడా ఎక్కువ శాతం దేని మీద ట్రేస్ అవుతూ ఉన్నాయంటే కంపల్సరీ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు పాత అఫెండర్లా, కొత్త అఫెండర్లా, లేకపోతే ఏం జరిగిందనేది, లేకపోతే మనం పలు రకాలైన అనుమానాలు ఉంటాయి. చాలామంది ఏమంటారంటే బయట దొంగలు కాదు సార్, లెక్కలు కాలనీ వాళ్ళే, వాడు ఇంటి పక్క కూడా తీశాడు, లేకపోతే అటు పక్క కూడా తీశాడు, వీడు తీశాడు అని చెప్పి మీకు అనుమానాలు అంటే వస్తూ ఉంటాయి. ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ కనుక ఉంటే వీటన్నిటిని కూడా, ఈ అనుమానాలన్నిటి కూడా తీర్చడం జరుగుతుంది క్లియర్గా. ఎందుకంటే మనిషి అనేది అబద్ధం ఆడవచ్చు, కానీ అది సీసీ కెమెరా అయితే అది అబద్ధం ఆడడానికి ఉండదు. అక్కడ ఎగ్జాక్ట్ ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అంటే బ్రీఫ్గా నేను చెప్తాను. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, కమ్యూనిటీ అంటే మీరు ప్రజలతోనే మేము పోలీస్ కాంటాక్ట్లోకి రావడం. దీన్ని రావడం ద్వారా మీ కాలనీ, అదేవిధంగా మీ కాలనీని, అదేవిధంగా మన మనుగూరు పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ కాలనీలో మా మనుగూరు సిఏ గారు, అశ్వాపురం సిఏ గారు, అశ్వాపురం ఎస్ఐలు, కరకుడం ఎస్ఐ గారు దగ్గర 70 మంది సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించినాం. మీరు అందరు చూసి ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఇల్లు కూడా, అంటే మాకు డౌట్ ఉన్న ఇల్లు, అంటే మీ కాలనీలో 90% పబ్లిక్ అందరు మంచోళ్ళు ఉంటారు. మీకు తెలియకుండా మీ కాలనీలో ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండొచ్చు. వాళ్ళను గుర్తించడమే మా పని. దాని ద్వారా మీకు రక్షణ ఉంటుంది, మన పట్టణానికి రక్షణ ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి నేరాలు జరగకుండా ఉంటుంది. అదేవిధంగా కాంట్రాబ్యాండ్స్ ఉంటారు. కాంట్రాబ్యాండ్స్ అంటే నిషేధిత వస్తువులు. అవి గాంజా కావచ్చు, లేకపోతే ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ కావచ్చు,
లేకపోతే ఏమైనా సారా కావచ్చు, ఇటువంటి నిషేధ వస్తువులను కూడా మేము ఈ సెర్చ్లో భాగంగా పట్టుకోవడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా మీ అందరూ తెలియదంటే, మీకు ఎవరైనా కొత్త వ్యక్తులు మీ కాలనీకి వచ్చినా, ఎవరైనా మీకు అనుమానంగా మీకు ఎవరైనా ప్రవర్తన అనిపించినా, అంటే మనుగురుకు రకరకాల, ఎందుకంటే ఇక్కడ మనకు సింగరేణి ఉంది, అటు పీటీపీఎస్ ఉంది, ఇటు హై వాటర్ ప్లాంట్ ఉంది, బయట నుంచి చాలా మంది వ్యక్తులు కాంట్రాక్ట్ పనుల మీద, కూలి పనుల మీద చాలా మంది వస్తుంటారు మన దగ్గరికి. రావడంలో తప్పు లేదు, పని చేసుకోవడం తప్పు లేదు. కానీ మనము వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే మాకు చెప్పాల్సిన బాధ్యత, పోలీసులు చెప్పాల్సిన బాధ్యత పౌరులుగా మీకున్నది. మీకు తెలుసు, ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసే. మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ ఐడెంటిటీని కూడా మేము గోప్యంగా ఉంచుతాము, మేము ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా మీరు ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్ గా 100 ఉంది, 100 కాల్ చేయండి. కాల్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళు వస్తారు, ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ అంటే ఆ గ్రావిటీని బట్టి మీకు దాన్ని యాక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా